ఓకే. లాస్ట్ క్లాస్‌లో ఎక్కడి వరకు చూసాం స్టార్ట్ మెనూలో ఈ అప్లికేషన్స్ మాన్యువల్‌గా ఎలా ఓపెన్ చేసుకోవాలి, అదే విధంగా ఏ విధంగా పిన్ చేయాలి, సెర్చ్ ఆప్షన్ ఏంటి, రన్ బాక్స్‌కిను డైరెక్ట్ సెర్చ్ ఆప్షన్‌కి ఉన్న వేరియేషన్స్ ఏంటి, అదేవిధంగా పవర్ ఆఫ్ ఎందుకు డైరెక్ట్‌గా సిస్టమ్ ఆఫ్ చేయకూడదు, పవర్ ఆఫ్ చేయటం షట్ డౌన్ బటన్ ప్రెస్ చేయటం ద్వారా లేకపోతే సిపియు మీద ఉన్న పవర్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మాత్రమే ఎందుకని మనం సిపియుని ఆఫ్ చేయాలి, సిస్టమ్ని ఆఫ్ చేయాలి అన్నది చూసాం. అదేవిధంగా రీస్టార్ట్ ఎందుకు. సో లాస్ట్ వన్ మనకు మిగిలిన టాపిక్ ఏంటి, యూజర్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్క్రీన్ మీద నాకు ఈ డెస్క్టాప్ వాల్పేపర్ ఇది ఉంది, బట్ నాకు ఈ వాల్పేపర్ వద్దు, ఇంకోటి మార్చుకుందాం అనుకున్నాం అనుకోండి. రైట్ క్లిక్ చేసి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ పర్సనలైజేషన్, ఈ వెర్షన్ బట్టి ఒక్కొక్కటి వేరియేషన్ ఉంటాయి చూసుకోండి. డైరెక్ట్గా మీకు మీ వెర్షన్స్లో డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసి డిస్ప్లే సెట్టింగ్స్ కూడా డైరెక్ట్గా వాల్పేపర్ డిస్ప్లే అవుతుంది. బట్ విండోస్ 11లో మళ్ళీ దీనికి ఇక్కడ పర్సనలైజేషన్ అన్న ఆప్షన్ ఇచ్చాడు, ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నాకు కావాల్సిన వాల్పేపర్ అయితే ఇక్కడ నేను చేంజ్ చేశాను. సో ఈ వాల్పేపర్ నాకు కావాలని ఇది మార్చాను. ఇంకొకళ్ళు వచ్చి ఇంకో వాల్పేపర్, అదేవిధంగా ఐకాన్స్ ఇవే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మోస్ట్ ఫ్రీక్వెంట్గా టెలిగ్రామ్ కావాలనుకోండి. ప్రతిసారి మనం స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ టెలిగ్రామ్ అని టైప్ చేసి ఇలా చేసే బదులు దీని మీద రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళండి, షార్ట్ కట్ తీసుకోండి. ఇక్కడ మనకి కావాల్సిన ఆప్షన్స్ ఇక్కడ డైరెక్ట్గా మీకు ప్రోగ్రామ్ పేరు కరెక్ట్గా ఐడియా ఉంటే ఇక్కడ టైప్ చేసేయచ్చు. దానికన్నా బెటర్ మెథడ్ ఏంటంటే టైపింగ్ ఎర్రర్స్ అన్నది వస్తాయి కాబట్టి బ్రౌజ్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ మీకు కావాల్సిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెలిగ్రామ్ కావాలి, సో టెలిగ్రామ్ నుంచి సో దానికి ఏమైనా ఒక పేరు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టెలిగ్రామ్ అని మొత్తం పెట్టుకుంటే టీఎం అనేది పెట్టుకున్నాం. సో డైరెక్ట్గా ఇప్పుడు ఏ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నా కన్వీనియంట్ని బట్టి నాకు కావాల్సిన ఐకాన్స్ని, నాకు కావాల్సిన డెస్క్టాప్ వాల్పేపర్ని సెట్ చేసుకున్నాను. బట్ వేరే యూజర్ వచ్చి మళ్ళీ వేరే ఇదే సిస్టమ్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్లో ఉంది అనుకోండి డిఫరెంట్ మెంబర్స్, లేకపోతే ఒక ఆఫీస్లోనో లేకపోతే ఇన్స్టిట్యూషన్లో డిఫరెంట్ స్టూడెంట్స్ వాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్టింగ్స్ ఒక్కొక్క వాల్పేపర్ కావాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే డిఫరెంట్ యూజర్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఆ యూజర్స్ని క్రియేట్ చేయటం వాటి గురించి మీకు అడ్మిన్ లెవెల్లో వస్తుంది. బట్ ఆ యూజర్ని రీప్లే లాగౌట్ చేయాలి లేదా చేంజ్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఇక్కడ చేంజ్ సైన్ అవుట్ కొట్టేసి వేరే దాంట్లోకి వెళ్ళచ్చు. లేదా విండోస్ ఎల్ కొట్టినప్పటికీ కూడా ఉన్న నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇందులోంచి మనకు కావాల్సిన యూజర్ని తీసుకోవచ్చు. సో ఏం చేయాలి, జస్ట్ టు చేంజ్ ది యూజర్, విండోస్ ప్లస్ ఎల్. అది యూజర్ని చేంజ్ చేయడానికి ఆప్షన్. మనం ఇప్పుడు చెప్పుకున్న టాపిక్స్, కొత్త టాపిక్ ఏంటి, ఒకటి షార్ట్ కట్ క్రియేట్ చేయటం. ఎలా షార్ట్ కట్ ఎలా క్రియేట్ చేయాలి, డెస్క్టాప్ మీద డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేయండి, ఎంటీ ఏరియాలో రైట్ క్లిక్ ఎంటీ ఏరియా. ఈ రైట్ క్లిక్ చేయడానికి దీన్ని క్విక్ మెనూ కీ అంటాం. ఈ విధంగా రైట్ క్లిక్ చేసినప్పుడు వచ్చే మెనూని క్విక్ మెనూ కీ అంటాం. ఈ క్విక్ మెనూకి రావాలంటే ఉన్న ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి మౌస్లో రైట్ క్లిక్ చేయడం, లేకపోతే రెండోది ఏం చేయొచ్చు అంటే మీ కీబోర్డ్ మీద ఈ జస్ట్ మనకి స్టార్ట్ బటన్ ఏ విధంగా అయితే విండోస్ బటన్ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఈ ఏరియాలో స్టార్ట్ మెనూకి
ఇక్కడ ఏ విధంగా అయితే స్టార్ట్ మెనూ కీ ఉందో ఇక్కడ క్విక్ మెనూ కీ అంటాం. ఈ క్విక్ మెనూ కీ ప్రెస్ చేసినప్పటికీ కూడా కీబోర్డ్లో మీకు ఈ షార్ట్ కట్ మెనూ ఓపెన్ అవుతుంది. ఓకే, లేదా విండోస్ షిఫ్ట్ కీ పట్టుకొని F10 కొట్టండి. ఈ రెండిట్లో ఏ మెథడ్ అయినా చేయొచ్చు. రైట్ క్లిక్ ఆన్ ఎంటీ ఏరియా. దీనికి ఏం చెప్తున్నాం, రైట్ క్లిక్ అయినా చేయొచ్చు. ఇంకోటి ఏంటి, యూస్ క్విక్ మెనూ కీ ఆన్ కీబోర్డ్. ఆర్ ఒకవేళ మీది పాత కీబోర్డ్ అనుకోండి, వాటిలో మళ్ళీ క్విక్ మెనూ కీస్ ఉండవు. సో షిఫ్ట్ ప్లస్ F10. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏం చేయాలి, సెలెక్ట్ షార్ట్ కట్. థర్డ్ వన్, select the required app from browse. ఓకే, చూడండి రైట్ క్లిక్ చేసాం, న్యూలోకి వెళ్ళాం. నెక్స్ట్ వన్ షార్ట్ కట్, ఇక్కడ బ్రౌజ్లోకి వెళ్ళాం. ఇక్కడ ఆల్రెడీ మనకు కావాల్సిన యాప్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. వీటిలోంచి మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో అది షార్ట్ కట్ ప్లేస్ చేసుకునే సిస్టమ్ మెథడ్ అది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పుకున్నాం, డిస్ప్లే సెట్టింగ్స్, బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ మార్చడం ఎలా అన్నది. రైట్ క్లిక్ చేసి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే డైరెక్ట్గా విండోస్ మీ కానీ ఎక్స్పీలో అయితే డైరెక్ట్గా ఇక్కడ వాల్ పేపర్స్ కనపడుతూ ఉంటాయి. బట్ ఇది విండోస్ 11లో మళ్ళీ పర్సనలైజేషన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు కావాల్సిన వాల్ పేపర్స్ అన్నీ లేదా థీమ్స్ కానీ ఇలా ఈ కలర్స్ కానీ ఇవి ఉంటాయి. జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి, దీని మీద క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ థీమ్స్ ఇక్కడ ప్లేస్ చేస్తాడు. థీమ్కి కలర్కి తేడా ఏంటంటే, థీమ్ అనేప్పటికీ ఏమవుతుందంటే ఈ స్టార్ట్ మెనూస్ ఓన్లీ డెస్క్టాప్ వాల్ పేపర్ ఒకటే కాదు మారేది, ఈ వాల్ పేపరు లేకపోతే ఈ విండో కలర్స్ మొత్తం అన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఓకే, థీమ్ వచ్చేప్పటికి అదే ఓన్లీ డెస్క్టాప్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే మార్చామనుకోండి, ఆ ఒక్క బ్యాక్గ్రౌండ్ మాత్రమే మారుతుంది. అది డిఫరెన్స్ మీకు థీమ్కి అన్న బ్యాక్గ్రౌండ్కి డిఫరెన్స్. అది థీమ్ అంటే విండోస్ ఎన్విరాన్మెంట్ మొత్తం మారిపోతుంది. ఇక్కడ చూడండి స్టార్ట్ మెనూకి ఇక్కడ ఈ స్టార్ట్ మెనూ బార్ ఏదైతే ఉందో టాస్క్ బార్ కానీ లేకపోతే విండోస్ కానీ చూడండి, ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడున్న కలర్కి ఇప్పుడు చూడండి ఇది బ్లాక్, ఇది కూడా మారిపోయింది కదా కంప్లీట్గా. కేవలం ఈ ఒక్క వాల్ పేపర్ మాత్రమే కాకుండా మొత్తం స్టార్ట్ మెనూకి అన్నీ మారిపోవాలంటే కనుక కీస్ అన్నీ కూడా క్విక్ మెనూకి కానీ ప్రతి మెనూస్ కూడా మారిపోతాయి. ఎన్విరాన్మెంట్ కమాండ్ బటన్స్ కలర్స్ కానీ అన్నీ మారిపోతాయి. ఇవి మారాలి అంటే కనుక థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఓన్లీ మనకి వాల్ పేపర్ ఒక్కటి మాత్రమే మారాలి అంటే కనుక బ్యాక్గ్రౌండ్స్లో మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవడం. ఓకే, ఇక్కడ మీకు కావాల్సిన వాల్ పేపర్ ఇందులో లేదు, మనకు కావాల్సిన దాంట్లోంచి ఇలా బ్రౌజ్లోకి వెళ్ళి ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ అదేవిధంగా ఎవరీ చేంజ్ పిక్చర్ ఎవరీ 30 మినిట్స్కి కానీ 1 అవర్కి కానీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఏమైనా మారాలా, ఇలాంటివన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ వెర్షన్ బట్టి ఈ ఆప్షన్స్ కనపడుతూ ఉంటాయి మీకు. సో లేదా స్లైడ్ షో ఆప్షన్ కూడా ఇచ్చాడు ఇక్కడ. విండోస్ 11లో అయితే స్లైడ్ షో ఆప్షన్ కూడా ఇచ్చాడు. సో స్లైడ్ షో అంటే ఆటోమేటిక్గా దాని తర్వాత ఒకటి టైము ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్ని బట్టి మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అవి జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఒక ఐడియా క్రియేట్ అవుతుంది. మీ వెర్షన్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటాయి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా. ఓకే, సో ఇది మనకి స్టార్ట్ మెనూలో ఉన్న ఆప్షన్స్. ఇది ఇక్కడ కంప్లీట్. నెక్స్ట్ వన్ లేకపోతే డైలాగ్ బాక్స్, డ్రాప్ డౌన్ లిస్టు, చెక్ బాక్స్ అని. అదేవిధంగా నెక్స్ట్ కమాండ్ బటన్స్. కమాండ్ బటన్స్లో కూడా మళ్ళీ 3 రకాలు ఉంటాయి. ఓకే ఒకటి ఉంటుంది, అప్లై ఉంటుంది,
క్యాన్సిల్ ఆర్ క్లోజ్. సో ఇప్పుడు విండోస్ ఎన్విరాన్మెంట్లో మిగతా ఈ బటన్స్ గురించి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏదో ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ చేశాను. ఈ డైలాగ్ బాక్స్ అంటే ఆ డైలాగ్ బాక్స్కి విండోకి వేరియేషన్ ఏంటి? ఇదివరకు కనిపించిన దాన్ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఈ స్క్రీన్లో ఎన్ని కంట్రోల్ బటన్స్ ఉన్నాయి? ఈ స్క్రీన్కి మొత్తం 3 కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. వెరేస్ ఇక్కడికి వచ్చేప్పటికి ఒకటే కంట్రోల్ బటన్ ఉంటుంది. దీన్ని విండో అంటాం. ద స్క్రీన్ విచ్ హ్యాస్ 4 కంట్రోల్ బటన్స్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ విండో. వెరేస్ ఏ స్క్రీన్కి అయితే కేవలం ఒక కంట్రోల్ బటన్ మాత్రమే ఉంటుందో, దట్ ఈస్ క్లోజ్, ఓన్లీ క్లోజ్ మాత్రమే ఉంటుందో దాన్ని డైలాగ్ బాక్స్ అంటాం. ఓకే, విండోకి డైలాగ్ బాక్స్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. చూడండి, window, the screen which has 4 control buttons is called as window. అదే dialog box. Screen which has only one control button, that is close, is called as dialog box. ఓకే, సో ఏదన్నా ఒక ఫైల్కి సంబంధించిన ఎడిషనల్ ఆప్షన్స్లోకి వెళ్ళాలంటే మనం దాని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తాం. అప్పుడు దీనికి మనకి ఈ విధంగా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్లో మళ్ళీ ట్యాబ్స్ అని ఉంటాయి, వీటిలో పేజెస్ అంటాం. ఒక్కో ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్లు ఒక ట్యాబ్ నుంచి ఒక ట్యాబ్కి కీబోర్డ్ ద్వారా వెళ్ళాలంటే కంట్రోల్ ట్యాబ్ కొడుతుంటే ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్కి ఇలా మూవ్ అవుతూ ఉంటాం. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎక్కడ ఉన్నాం మనం? జనరల్లో ఉంది, తర్వాత సెక్యూరిటీ ట్యాబ్, తర్వాత డీటెయిల్స్, ప్రీవియస్ వెర్షన్. మామూలుగా అయితే మౌస్తో అయితే ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వేరేస్ కీబోర్డ్ నుంచి అయితే కనుక కంట్రోల్ కీ పట్టుకొని ట్యాబ్ కొట్టుకుంటూ వెళ్ళండి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం డీటెయిల్స్లోకి వచ్చాం. మళ్ళీ సెక్యూరిటీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రీవియస్కి వెళ్ళాలి. సో మళ్ళీ కంట్రోల్ ట్యాబ్ ఎన్నిసార్లు కొట్టే బదులు కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్ అంటే ఒకసారి బ్యాక్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టాపిక్, to go to next tabs or pages in a dialog box. Control key plus tab. అదే ప్రీవియస్కి వెళ్ళడానికి అయితే ఏంటి? కంట్రోల్ టు గో టు ప్రీవియస్ ట్యాబ్, కంట్రోల్ ప్లస్ ట్యాబ్ ప్లస్ షిఫ్ట్. ఓకే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక కీబోర్డ్ మీద ఈ ట్యాబ్కి ఇక్కడైతే సింబల్ ఇవ్వలేదు, కానీ కొన్ని కీబోర్డ్స్లో ఇస్తాడు. ట్యాబ్కి ఫార్వర్డ్, ఓకే ఇక్కడ ఇచ్చాడు చూడండి. కొద్దిగా ఇమేజ్ బ్లర్ ఉంది. ట్యాబ్కి ఈ విధంగా ప్రీవియస్, అదేవిధంగా ఫార్వర్డ్ 2 యారోస్ ఇస్తాడు. అంటే ట్యాబ్ అనేది కేవలం ముందుకెళ్ళడానికి మాత్రమే కాదు, బ్యాక్ రావడానికి కూడా అన్న మీనింగ్లో పెడతాడు. సో బ్యాక్ రావాలంటే కనుక షిఫ్ట్ కీ పట్టుకోవాలి. ఓకే, సో ఇది డైలాగ్ బాక్స్. సో ఇక్కడ మనం విండోస్ ఎన్విరాన్మెంట్లో డైలాగ్ బాక్స్ అంటే ఏంటి అన్నది కూడా క్లియర్ మనకి. ఓకే, నెక్స్ట్ వన్, ఈ డైలాగ్ బాక్స్లో ఈ ట్యాబ్స్ పేజెస్ అన్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే చెక్ బాక్సెస్.
ఇక్కడ ఉన్నాయి చూసారా, రీడ్ ఓన్లీ, హిడెన్ ఇవి ఉన్నాయి చూసారా, వీటిని చెక్ బాక్స్ అంటారు. చెక్ బాక్స్ అంటే ఏంటంటే మోర్ దెన్ వన్ ఆప్షన్ ఉంది. మోర్ దెన్ వన్ ఆప్షన్‌ని కూడా యూజర్ సెలెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే చెక్ బాక్స్ ఇస్తాడు. అలా కాకుండా మోర్ దెన్ వన్ ఆప్షన్ ఉండి కేవలం ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నప్పుడు దాన్ని రేడియో బటన్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మోర్ దెన్ వన్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఇది పోతుంది, ఇది క్లిక్ చేస్తే ఇది పోతుంది, ఇలా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది క్లిక్ చేయకపోతే ఇది డిజేబుల్ అయిపోయింది, ఇది క్లిక్ చేయకపోతే ఇది డిజేబుల్ అవుతుంది. సో 2 ఆప్షన్స్ అంటున్నా, ఒకటి చెక్ బాక్స్, ఇంకోటి రేడియో బటన్. చెక్ బాక్స్, రేడియో బటన్. User can check more than one option whereas ఇక్కడికి వచ్చేప్పటికి యూజర్ కెన్ చెక్ ఓన్లీ వన్ ఆప్షన్ అమాంగ్ ది గివెన్. ఇచ్చిన వాల్యూస్లో ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని రేడియో బటన్ యూజ్ చేయాలి. ఇచ్చిన దాంట్లో మోర్ దెన్ వన్ ఆప్షన్ చెక్ చేయడానికి మనకు పాసిబిలిటీ ఉంటే చెక్ బాక్స్ని యూజ్ చేస్తాడు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెండర్ అన్నది తీసుకున్నాం అనుకోండి. జెండర్ అన్న తీసుకున్నప్పుడు అయితే ఏదర్ మేల్ ఆర్ ఫిమేల్, అప్పుడు ఏది వాడాలి? రేడియో బటన్. వెరస్ మీకు ఉన్న వెహికల్స్ ఏంటి అనేది ఇచ్చినప్పుడు బైకు, సైకిల్, కారు ఇలా ఇచ్చామనుకోండి, అక్కడ ఏది యూజ్ చేయాలి? మోర్ దెన్ వన్, ఒక యూజర్కి ఒక పర్సన్కి మోర్ దెన్ వన్ వెహికల్ ఉండొచ్చు కదా. సో సైకిల్ ఉండొచ్చు, అదేవిధంగా బైకు, కార్. సో అలాంటప్పుడు చెక్ బాక్స్ యూజ్ చేస్తాం. సో అది డిఫరెన్స్ మనకి చెక్ బాక్స్కి రేడియో బటన్కి డిఫరెన్స్. లేకపోతే నెక్స్ట్ వన్ డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే ఏదన్నా. ఒక్క నిమిషం, దాంట్లోకి వెళ్ళే ముందు ఇక్కడ కమాండ్ బటన్స్లో చెప్పుకున్నాం కదా, ఓకే, అప్లై, క్యాన్సిల్, క్లోజ్, వీటి గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, వీటిని కమాండ్ బటన్స్ అంటాం. ఓకే, క్యాన్సిల్, అప్లై ఉన్నాయి కదా, వీటిని కమాండ్ బటన్స్ అంటాం. ఈ మూడింటిని ఓకే, అబ్జర్వ్ చేశారు కదా, ఈ టైప్లో ఉంటాయి కమాండ్ బటన్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే అన్న, అప్లై అన్న రెండు కూడా సిమిలర్ మీనింగే మనకి ఇస్తూ ఉంటాయి. సో మరి రెండు కమాండ్స్ ఎందుకు పెట్టాడు? ఒకే మీనింగ్తో ఉన్న రెండు కమాండ్స్ ఎందుకు ఇచ్చాడు? డిఫరెన్స్ ఏంటంటే అప్లై అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఆప్షన్స్ చేంజ్ చేశాను. చేంజ్ చేసిన తర్వాత ఓకే కొట్టాను అనుకోండి, ఈ చేంజెస్ సేవ్ అయ్యి డైలాగ్ బాక్స్ కూడా క్లోజ్ అయిపోతుంది. వేరస్ అప్లై అనేవాడికి ఏమవుతుందంటే కేవలం ఈ చేంజ్ చేసిన ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో, అప్డేటెడ్ ఆప్షన్స్, అవి సేవ్ అవుతాయి, బట్ డైలాగ్ బాక్స్ క్లోజ్ అవ్వదు. అంటే మీకు డైలాగ్ బాక్స్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ని ఒకదాని తర్వాత ఒకటి చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. పొరపాటున ఏమన్నా పవర్ ఆఫ్ అవుతుందేమో అని అప్లై కొట్టాం అనుకోండి, అప్పుడు అప్లై కొడితే సరిపోతుంది. బట్ డైలాగ్ బాక్స్తో ఇంకా పని ఉంది అని అనుకున్నప్పుడు అప్లై కొడతాం. డైలాగ్ బాక్స్తో కంప్లీట్ పని అయిపోయింది అనుకున్నప్పుడు ఓకే కొడతాం. అప్లై అంటే ఓన్లీ సేవ్ అవుతుంది. ఓకే కమాండ్ బటన్ అంటే ఏమవుతుంది? సేవ్ అండ్ క్లోజ్. ఓకే, డిఫరెన్స్ అర్థమైంది కదా. అప్లై అంటే కేవలం సేవ్ అవుతుంది, ఓకే అంటే సేవ్ అండ్ క్లోజ్ రెండు. ఒకవేళ అసలు మనం చేంజ్ చేసిన ఆప్షన్స్ అయ్యి కూడా మాడిఫై చేయొద్దు, యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ ప్రీవియస్ వన్ ఉండిపోవాలి, అప్పుడు క్యాన్సిల్ కొట్టేయండి. ఓకే, ఇది కమాండ్ బటన్స్లో ఓకేకి, అప్లైకి, క్యాన్సిల్కి తేడా. ఓకే, సో ఓకే అన్న, అప్లై అన్న రెండు కూడా సేవ్ అవుతాయి. బట్ ఓకే అంటే క్లోజ్ కూడా అవుతుంది, అప్లై అంటే డైలాగ్ బాక్స్ క్లోజ్ అవుతుంది, క్యాన్సిల్ అంటే కంప్లీట్గా మనం చేంజ్ చేసిన ఆప్షన్స్ అయ్యి సేవ్ అవ్వకుండా క్లోజ్ అయిపోతుంది.
నెక్స్ట్ వన్ ఇక ఫైనల్ వన్ ఏంటంటే డ్రాప్ డౌన్ లిస్ట్. చూడండి ఇప్పుడు రన్ బాక్స్ కొట్టాం అనుకోండి, విండోస్ ఆర్ నేను చెప్పుకున్నాను కదా. ఇప్పుడు చూడండి ఇందులో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. దీన్ని డ్రాప్ డౌన్ లిస్ట్ అంటాం. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లోంచి మనకు కావాల్సిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఏ పాత్ అయితే ఉందో ఆ పాత్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఒక్కోసారి ఇక్కడ కింద ఖాళీ లేదని చెప్పి ఇది పైకి వెళ్తుంది. అలాంటప్పుడు దీన్ని డ్రాప్ అప్ అని చెప్పి అనుకోండి. డ్రాప్ డౌన్ కాకుండా డ్రాప్ అప్ అని అనక్కర్లేదు, ఎందుకంటే జస్ట్ అది కింద దీని యాక్చువల్ నేమ్ మాత్రం డ్రాప్ డౌన్, కిందకి లిస్ట్ వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేసామో ఆటోమేటిక్గా కిందకి లిస్ట్ వస్తుంది. ఎప్పుడైనా కింద స్క్రీన్ మీరు బాటంలో ఉంది, కింద స్క్రీన్ పాసిబిలిటీ ఉండదు కాబట్టి డిస్ప్లే చేయడానికి పైకి వెళ్తుంది. ఇది విండోస్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టాపిక్. సో ఒక్కసారి మనం మొత్తం ఇప్పుడు దాకా చెప్పుకున్న టాపిక్స్ ఏమైనా రివైజ్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ వన్ స్టార్ట్ మెనూ. స్టార్ట్ మెనూలో సెర్చ్ అంటే ఏంటి, సెర్చ్కి పర్పస్ ఏంటి ఐడియా ఉంది కదా. ఏదన్నా అప్లికేషన్ ఏదన్నా మనకి ఎక్కడుంది అని ఎత్తుకునే బదులు డైరెక్ట్గా ఇందులో టైప్ చేస్తే కనుక సెర్చ్ వచ్చేస్తుంది. అదేవిధంగా పవర్ ఆఫ్ రీస్టార్ట్ దీనికి సిస్టమ్ ప్రాపర్గా మనం షట్ డౌన్ చేయకపోతే కనుక హార్డ్ డిస్క్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పవర్ ఆఫ్ ద్వారానే షట్ డౌన్ ద్వారానే పవర్ ఆఫ్లోకి వెళ్ళి షట్ డౌన్ ద్వారా మాత్రమే దాన్ని షట్ డౌన్ చేయాలి. అదేవిధంగా రీస్టార్ట్ చేయడానికి సిస్టమ్ హ్యాంగ్ అయిన పొజిషన్లో దాన్ని రీస్టార్ట్ చేయడానికి రీస్టార్ట్ చేసినట్లయితే కనుక మళ్ళీ పూర్వం పొజిషన్లో కరెక్ట్గా సెట్ అవుతుంది. దానికోసం యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ అప్లికేషన్స్ స్టార్ట్ మెనూలో అప్లికేషన్స్లో మాన్యువల్గా చెక్ చేసుకోవడం ఒకటి, ఇలా స్టార్ట్లోకి వెళ్ళి కావాల్సిన అప్లికేషన్స్ని ఆల్ యాప్స్ అని చెప్పి ఇలా క్లిక్ చేసుకుంటే వెళ్తే ఇక్కడ డిస్ప్లే అవటం ఒకటి. ఒకవేళ ఇది ఫ్రీక్వెంట్గా మనకి కావాల్సి వస్తూ ఉంది, ప్రతిసారి మనం దీన్ని స్టార్ట్ మెనూలోకి వచ్చి యాప్స్లోకి వెళ్ళి ఎత్తుకునే బదులు జస్ట్ దాని మీద రైట్ క్లిక్ చేసి మనకు కావాల్సిన దాన్ని పిన్ టు స్టార్ట్ అని కొడితే కనుక పిన్ అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. స్టార్ట్ మెనూలో డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది అని చెప్పుకున్నాం. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ రన్ బాక్స్. ఈ రన్ బాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, విండోస్ ఆర్ కొట్టినట్టయితే కనుక మీకు ఆ అప్లికేషన్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఆ నేమ్ తెలిస్తే మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పెయింట్ అని డైరెక్ట్గా టైప్ చేస్తే ఓపెన్ అవ్వదు. ఖచ్చితంగా పెయింట్కి ఏ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ నేమ్ ఉందో మీకు ఐడియా ఉంటే అప్పుడు మాత్రమే దాన్ని యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో రన్ బాక్స్లోంచి ఆ విధంగా ఎన్ని యాప్స్ని ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ టాస్క్ బార్. ఈ టాస్క్ బార్ మనం ఏదైనా ఏ విండోస్ ఓపెన్ అయ్యి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చెక్ చేయడానికి ఐ థింక్ ఇది కొద్దిగా మిస్ అయినట్టుంది టాస్క్ బార్ అనేది. ఇప్పుడు దాన్ని ఫినిష్ చేద్దాం. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఓపెన్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఎన్ని అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయ్యి ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అయ్యే ఏరియాని టాస్క్ బార్ అని చెప్పి చెప్తాం. ఈ టాస్క్ బార్ అన్నదాన్ని మనం దీంట్లో టాస్క్ బార్ సెట్టింగ్స్ అని ఉంటుంది, రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసినట్లయితే కనుక దీన్ని ఇది విండోస్ 11 కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది మీ సిస్టమ్స్కి వీటికి. మీ సిస్టమ్స్లో ఏమవుతుందంటే దీన్ని ఈ టాస్క్ బార్ని ఎటు పక్కకి కావాలంటే అటు పక్కకి మూవ్ చేయొచ్చు. ఇక్కడ లాక్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఈ లాక్ అన్న ఆప్షన్ని డిజేబుల్ చేసినట్లయితే కనుక ఈ టాస్క్ బార్ని పట్టుకొని ఎటు పక్కకి కావాలంటే అటు పక్కకి మూవ్ చేయొచ్చు. ఒక్కసారి ఇందులో విండోస్ 11లో దాన్ని కొద్దిగా మార్చినట్టున్నాడు, ఎలా ఉందో చూద్దాం. ఎక్కడ ఉందో ఎక్స్పోర్ట్ చేద్దాం ఒక్కసారి. టాస్క్ బార్లో మనకేమేం కావాలి అన్నది ప్లేస్ చేసుకోవడానికి ఇచ్చాడు ఇక్కడ. ఓకే, బ్లూటూత్ డివైస్, ప్రైవసీ, సెక్యూరిటీ, టాస్క్ బార్ వ్యూ. చార్ట్ ఆప్షన్ కావాలా అక్కర్లేదా? ఓకే, ఇందులో నెంబర్ ఆఫ్ విండోస్ 11 కదా, ఇది ఆప్షన్స్ ఎక్కువగా ఇచ్చేసాడు వీడు. ఇన్ని ఎక్కువ యాక్చువల్గా మనకు అవసరం ఉండదు. ఓకే, ఒకసారి టైం ఉన్నప్పుడు వీటిలన్నిటినీ ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వద్దాం. ఓకే, క్లోజ్ ఇట్. సో ఏదైనా ఒక విండోని
టాస్క్ ఏ విండోని మినిమైజ్ చేసినా, మాక్సిమైజ్ చేసినా, అదేవిధంగా మనకి ఫ్రీక్వెంట్‌గా కావాల్సిన యాప్స్ ఏవైతే ఉన్నాయో అయన్నీ గూడా తీసుకొచ్చి కావాలంటే ఇక్కడ పిన్ చేసుకోవచ్చు. స్టార్ట్ మెనూకి ఏ విధంగా అయితే పిన్ చేసామో సేమ్ ఇక్కడ టాస్క్ బార్‌కి కూడా మనం పిన్ చేసుకోవచ్చు. ఈ టాస్క్ బార్ మీద ఏమేమి ఉంటాయి, ఒకటి స్టార్ట్ బటన్ ఉంటది. అదేవిధంగా సిస్టమ్ ట్రే ఉంటది. ఈ స్టార్ట్ మెనూ బార్‌ని మీ విండోస్ 98 మీ ఎక్స్‌పీ ఆటిలో అయితే గనుక రైట్ క్లిక్ చేస్తే గనుక ఇక్కడ లాక్ అని ఉంటది. ఆ లాక్‌ని డిజేబుల్ చేయండి. ఇది పట్టుకొని ఎటు పక్కకి కావాలంటే అటు పక్కకి మూవ్ చేస్తా ఉండొచ్చు. అంటే స్టార్ట్ మెనూ ఎప్పుడు బాటమ్‌లోనే కాకుండా ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేయడానికి ఉంటది. బట్ ఇక్కడ విండోస్ 11లో ఆ ఆప్షన్ ఎక్కడో చేంజ్ చేసినట్టున్నాడు. డిస్‌ప్లే అవ్వట్లేదు ఇక్కడ. చూద్దాం. ఇట్ టేక్స్ టైమ్. ఓకే. సో, సింపుల్ ఏం లేదు. రైట్ క్లిక్ చేసి టాస్క్ బార్‌ని అన్‌లాక్ చేసేయండి. అన్‌లాక్ చేసి ఈ బటన్‌ని ఇలా పట్టుకొని ఎటు పక్కకి కావాలంటే అటు పక్కకి మూవ్ చేయండి. అది టాస్క్ బార్‌కి సంబంధించిన ఆప్షన్. నెక్స్ట్ వన్ విండో. విండోకి ఎన్ని కంట్రోల్ బటన్స్ ఉంటాయి? మినిమైజ్, మాక్సిమైజ్, రీస్టోర్ దాన్ని ఏ విధంగా మాక్సిమైజ్ చేయాలి, రీసెట్ చేయాలి. అదేవిధంగా మౌస్ ద్వారా కన్నా కీబోర్డ్ ద్వారా అయితే ఫాస్ట్‌గా మనం యాక్సెస్ చేయొచ్చు కాబట్టి ఆల్ట్ స్పేస్ బార్ ఇచ్చి దాన్ని మినిమైజ్ చేయటం, అదేవిధంగా ఆల్ట్ స్పేస్ బార్ ఇచ్చి మ్యాక్సిమైజ్, రీస్టోర్ హాట్ కీస్ ద్వారా చేయటం వాటి గురించి చూసాం. నెక్స్ట్ సిస్టమ్ ట్రే. ఈ సిస్టమ్ ట్రేలో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి వాల్యూమ్ని పెంచడానికి, అదేవిధంగా వైఫై ఆన్ అయి ఉందా, ఆఫ్ అయి ఉందా, ల్యాన్ ఉందా, అదేవిధంగా క్లౌడ్ టెక్నాలజీ మీ సిస్టంలో ఉన్న ఫైల్స్ ఏదైనా ఫైల్స్ని సిస్టంలో డైరెక్ట్గా సేవ్ చేయడం కన్నా క్లౌడ్లో సేవ్ చేయడం వల్ల ఈవెన్ మీరు వేరే సిస్టమ్ మారినా లేకపోతే ఈవెన్ మీ ఫోన్లో అయినా చెక్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అదేవిధంగా డేట్ అండ్ టైంకి వచ్చేప్పటికి జిఎంటీ ఆప్షన్స్ గురించి అంటే గ్రీన్విచ్ మీన్ టైం మనది +5:30 మిగతా కంట్రీస్ యొక్క జిఎంటీ ఎంత ఉంది దాని ప్రకారం దాని సెట్టింగ్స్ మార్చడం డేట్ అండ్ టైం సెట్టింగ్స్ గురించి చెక్ చేసాం. అదేవిధంగా వైరస్, యాంటీ వైరస్. ఈ వైరస్ వచ్చేప్పటికి సిస్టమ్కి ఎఫెక్ట్ అవ్వకుండా యాంటీవైరస్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడి నుంచే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుందని చెప్పుకున్నాం. సో ఇవి నెక్స్ట్ డెస్క్టాప్. ఓకే. సో సిస్టమ్ ఆన్ చేయకపోతే ఫస్ట్ మీకు డిస్ప్లే ఏదేంటి డెస్క్టాప్. ఈ డెస్క్టాప్ మీద మనకు కావాల్సిన ఇక్కడ డెస్క్టాప్ అన్న పేరు కూడా ఎందుకు పెట్టాడు, మన ఆఫీస్ డెస్క్ మీద ఏ విధంగా అయితే మనకు కావాల్సిన టూల్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా అయితే అరేంజ్ చేసుకుంటాం ఇక్కడ కూడా సేమ్ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఐకాన్స్ అన్నింటినీ కూడా ప్లేస్ చేసుకుంటాం కాబట్టి దీన్ని డెస్క్టాప్ అంటాం. ఈ డెస్క్టాప్కి ఇట్ హ్యాస్ నో కంట్రోల్ బటన్. దీనికి ఎలాంటి కంట్రోల్ బటన్స్ ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ విండోస్ ఓపెన్ అయిపోయినాయి అనుకోండి. ఇక్కడ ఇదొక విండో ఓపెన్ చేసా, ఇదొక విండో ఓపెన్ చేసాం, ఈ విండో ఓపెన్ చేసాం. ఈ అన్ని విండోస్ని ఇప్పుడు మనం డెస్క్టాప్కి వెళ్ళాలనుకోండి, అన్ని విండోస్ని ఒక్కొక్క దాన్ని మినిమైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని విండోలు ఓపెన్ అయ్యి ఉంటే అన్ని విండోస్ని ఒక్కొక్క దాన్ని క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇంత చేసే బదులు ఏం చేయొచ్చు అంటే మీరు డైరెక్ట్గా డెస్క్టాప్ డిస్ప్లే అవ్వాలనుకోండి, ఇవ్వండి నెంబర్ ఆఫ్ విండోస్ ఓపెన్ చేసాం కదా. ఇప్పుడు వీటిలోంచి మనకి డైరెక్ట్గా డెస్క్టాప్ రావాలంటే ఒక్కొక్కటి మినిమైజ్ చేసే బదులు విండోస్ డీ కొడితే డైరెక్ట్గా డెస్క్టాప్ డిస్ప్లే అవుతుంది. ఓకే. సో ఇది ఒక కమాండ్ అడిషనల్ to display the desktop, or clearగా చెప్పుకోవాలంటే to minimize all windows at a time. ఏం చేయాలి, విండోస్కి ప్లస్ డి, విండోస్ డి ఇచ్చినట్లయితే కనుక ఆటోమేటిక్గా అన్ని విండోస్ ఒక్కసారి మినిమైజ్ అవుతాయి. ఓకే. సో తర్వాత ఈ చెక్ బాక్స్ అంటే ఏంటి, డ్రాప్ డౌన్ చెక్ బాక్స్ అంటే ఏంటి, మోర్ దాన్ వన్ ఆప్షన్ ఉండి వన్ ఆప్షన్లో మోర్ దాన్ వన్ ఆప్షన్ కూడా చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటే చెక్ బాక్స్ అన్నాం. డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే ఇప్పుడు చెక్ బాక్స్లో అయితే 4-5 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, 2-3 ఆప్షన్స్ ఉంటే దాన్ని చెక్ బాక్స్లో పెడతాం. అలాగని 50-60 ఉన్నాయనుకోండి, 50-60 ఆప్షన్స్ని వాడు చూపించడానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి చెక్ బాక్స్ ద్వారా చెక్ చేయడం కుదరదు కాబట్టి డ్రాప్ డౌన్ లిస్ట్లో నుంచి మనకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వన్ రేడియో బటన్ అంటే ఏంటి, మోర్ దెన్ వన్ ఆప్షన్ ఉండి ఆ మోర్ దెన్ వన్ ఆప్షన్లోంచి ఒక ఆప్షన్ మాత్రమే యూజర్ సెలెక్ట్ చేసుకోగలిగితే దాన్ని రేడియో బటన్ అన్నాం. ఓకే. సో ఇంకేం మిగిలిన టాపిక్స్, డైలాగ్ బాక్స్. డైలాగ్ బాక్స్ అంటే చెప్పుకున్నాం కదా, విండోకి అయితే 4 కంట్రోల్ బటన్స్ ఉంటాయి, వేరే డైలాగ్ బాక్స్ అయితే ఒకటే కంట్రోల్ బటన్ ఉంటుంది. అందులో మళ్ళీ ట్యాబ్స్ ఉంటాయి, దాని పేజెస్ అంటాం. ఓకే. ఆ ట్యాబ్లో ఒక ట్యాబ్ నుంచి ఒక ట్యాబ్కి వెళ్ళడానికి కంట్రోల్ ట్యాబ్ కొట్టాలి అన్నది చెప్తున్నాం. ఓకే. సో ఆల్మోస్ట్ ఇది విండోస్ ఎన్విరాన్మెంట్ మొత్తం. విండోస్లో మనం
ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ విండోస్‌లో వీటిని ఏ ఎన్విరాన్మెంట్‌ని ఏం పిలుస్తాం, ఏది డెస్క్‌టాప్, ఏది సిస్టమ్ ట్రే, కమాండ్ బటన్‌కి, రేడియో బటన్‌కి తేడా ఏంటి, చెక్ బాక్స్ అంటే ఏంటి, ఇయన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కవర్ అయినాయి. సో, నెక్స్ట్ క్లాస్‌లో ప్రాక్టికల్ ఇక నుంచి అసలు ప్రాక్టికల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా ఏంటంటే జస్ట్ ఒక ఐడియా కోసం విండోస్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి అన్నది ఎక్స్‌ప్లోర్ చేసాం. అసలు విండోస్ యొక్క పర్పస్ ఏంటి మనకి ఫైల్స్‌ని క్రియేట్ చేసుకోవడం, ఫైల్స్‌ని మేనేజ్ చేయడం కదా! సో, ఆ ఫైల్ మేనేజ్‌మెంట్ క్లాస్ గురించి నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. అది నెక్స్ట్ చూద్దాం. హావ్ ఎ నైస్ డే.